కనిగిరి టీడీపీ కార్యాలయం నుంచి దేవినేని ఉమతో మా ప్రతినిధి యామిని ఫేస్ టు ఫేస్ లైవ్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ యామిని. ప్రస్తుతం బీఆర్కే న్యూస్ తో ఉన్నారు టీడీపీ సీనియర్ నేత, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఎంతో అనుభవం గడించినటువంటి దేవినేని ఉమ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఎలక్షన్ ఫీవర్ హై వోల్టేజ్ లో నడుస్తోంది. మరి మీరు ఎలక్షన్స్ నేపథ్యంలో క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు మీ సూపర్ 6 కావచ్చు, అటు నవరత్నాలు ప్లస్ కావచ్చు, ఎవరికి ఎక్కువగా రెస్పాన్స్ వస్తుందండి? సూపర్ 6 తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఇవాళ ఎన్డీఏ కూటమి 160 శాసనసభ 24 పార్లమెంటు సభ్యులు గెలుపు దిశగా పరిగెడతా ఉంది. ఎందుకంటే ఇవాళ గ్రామాల్లో దగ్గర 4-5 నియోజకవర్గాలు ఒంగోలు పార్లమెంట్లో తిరిగి వస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా కూటమికి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ. మరి మండుటెండల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రచార కార్యక్రమం, మండుటెండలో నిన్న దర్శిలో 47 డిగ్రీల సెంటీగ్రేడ్, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు గంట సేపు ప్రసంగం. మరి ఎవరికి కూడా ఆ వయసులో ఆ విధంగా మాట్లాడటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆయన చెప్తా ఉన్న సూపర్ 6 కావచ్చు, ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు, బలంగా ప్రజల్లో తీసుకెళ్తున్నారు. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకాలు, ఈ మోసాలన్నీ కూడా, ఈ భూ కబ్జా కార్యక్రమాలన్నీ కూడా బట్టబయలయ్యాయి. అదేవిధంగా ఇవాళ ఏదైతే అమరావతి విధ్వంసం కావచ్చు, పోలవరం నిర్మాణాన్ని గోదావరిలో ముంచడం కావచ్చు, ముఖ్యంగా ప్రకాశం జిల్లా వెలుగొండ నీళ్ళిచ్చి ఓట్లు అడుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళ వైసీపీ నాయకులు నేను అడుగుతా ఉన్నాను, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయిన మొదటి టనల్ పనులు పూర్తి చేయకుండా రెండో టనల్ పనులు ఉద్ధరిస్తున్నాం అని చెప్పి ఏ టనల్కి కూడా నీళ్ళు ఇవ్వకుండా జాతికి అంకితం చేసాడు. అంటే యాక్చువల్గా ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ అయినా సరే నీళ్ళు ఇచ్చి జాతికి అంకితం చేస్తాం. ఫుల్ ఫ్లెష్డ్గా కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చి, అది లిఫ్ట్ అవ్వచ్చు, చెరువు అవ్వచ్చు, ప్రాజెక్ట్ అవ్వచ్చు, డ్యామ్ అవ్వచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకాల్లో ఇంకో విచిత్రం, ఈ వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వకుండా నేను ప్రాజెక్టు టనల్స్ పూర్తయిపోయినాయి అని చెప్పేసి జాతికి అంకితం చేశాడు. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఎన్డీఏ కూటమి తప్పకుండా ఇవాళ కనిగిరి ఏదైతే మన నియోజకవర్గంలో ఉగ్రన్న 3 మండలాలకి ఈ వెలుగొండ నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఇంకో మండలం, 4వ మండలం కూడా అనుసంధానం చేసి ఆ మండలాలకు కూడా మొత్తం 6 మండలాలకి నీళ్లు తీసుకురావాలి వెలుగొండ అనేది ఒక గ్రామాల్లో ప్రతి రైతుకి, ప్రతి మండలంలో, ప్రతి ఊళ్ళో ఈ ప్రచార కార్యక్రమంలో దాన్ని ప్రధానంగా రైతాంగాన్ని తీసుకెళ్ళగలిగారు. తాగునీటికి, సాగునీటికి శాశ్వత పరిష్కారం వెలుగొండ. ఎప్పుడో కృష్ణదేవరాయలు టైంలో తవ్విన ఖమ్మం చెరువు కావచ్చు, ఏ చెరువులైనా సరే ఈరోజు కూడా శాశ్వత పరిష్కారం లేక ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన వెలుగొండ ప్రాజెక్టు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నీళ్ళిచ్చి జాతికి అంకితం చేయబోతున్నారు. ఇది ఒక రికార్డు. ఎప్పుడో 30 ఏళ్ల కళ, 3 దశాబ్దాల కళ నిజం కాబోతూ ఉంది. ఆ అదృష్టం ఇవాళ ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాబోతుంది. అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తారు. అంటే పోలవరం చూస్తున్నామండి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. సో పోలవరం ప్రాజెక్ట్ చూస్తే మీరు అప్పట్లోనే అంటే 2014-19 టైంలో మీ హయాంలో, టీడీపీ హయాంలో చెప్పారు, మేము కంప్లీట్ చేసాం ఆల్మోస్ట్ అని చెప్పారు. ఉచిత బస్ వేస్తాం, వెళ్ళి చూసిరండి ఏం జరిగిందో అని కూడా చెప్పారు. అయితే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము కంప్లీట్ చేసాం, ఇప్పుడు మేము ఉచితంగా తీసుకువెళ్తాం చూడండి అంటున్నారు. అంటే అబద్ధాలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే, తెలుగుదేశం ప్రభుత్వంలో 72% దాకా డ్యామ్ పనులు వెళ్ళాయి. ఆ జరిగిన పనులన్నీ కూడా లక్షలాది మంది రైతాంగం ఇటు ఆర్టీసీ బస్సుల్లో వచ్చారు, వ్యక్తిగతంగా వచ్చారు, సొంత వాహనాల్లో వచ్చారు. జరుగుతున్న పనులను ట్రాన్స్పరెంట్గా ప్రపంచానికి చూపించాం. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే
ఆ రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 32,534 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ 24 గంటల్లో కంటిన్యూగా కాంక్రీట్ వేసిన ప్రాజెక్టు ఈ దేశంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్. దానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా 2 అవార్డ్స్ కూడా వచ్చినాయి. దాంతోపాటు మరి ఏదైతే ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా ఈ 5 సంవత్సరాల్లో పోలవరం డ్యామ్ పనులను పూర్తి చేస్తున్నట్టయితే 20 కల్లా డ్యామ్ పనులు పూర్తి అయ్యాయి. 22 కల్లా బహుళార్థ సాధక ప్రాజెక్టులో 960 మెగావాట్ల విద్యుత్ వచ్చేది. దానివల్ల దగ్గర దగ్గర 3,000 కోట్లకు పైగా కరెంట్ ఉత్పత్తి అయ్యేది. బయట రాష్ట్రాల్లో ఇవాళ యూనిట్ 20 రూపాయలకు కొనే పని లేకుండా ఇవాళ ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అటు సాగునీరుకి తాగునీటికి శాశ్వత పరిష్కారంగా 50 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చేది. అటు ఉత్తరాంధ్ర సదస్రావంతి అవ్వచ్చు, పోలవరం లెఫ్ట్ కెనాల్ అవ్వచ్చు, పోలవరం రైట్ కెనాల్ అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పట్టిసీమని సంవత్సరంలో పూర్తి చేసి కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఆ మేరకు ఇక్కడ ఉపయోగపడే నీళ్ళన్నీ కూడా రాయలసీమ దగ్గర తీసుకెళ్ళి అటు అంద్రినివా, గాలేరు నగరి, తెలుగంగ ద్వారా ఆ ప్రాంత రైతాంగానికి పులివెందులకు నీళ్ళు ఇచ్చాం. కుప్పం బోర్డర్ దాకా నీళ్లు తీసుకెళ్తే 5 ఏళ్లలో కుప్పానికి నీళ్లు తీసుకెళ్ళలేక ఉత్తిత్తి గేటు పెట్టి మళ్ళీ ఆ గేటుని 24 గంటలు ఎత్తుకెళ్ళిపోయింది కూడా లారీల్లో మనం చూసాం. కాబట్టి ఇవాళ ఈ జిల్లాకి ప్రధానమైంది వెలుగొండ ప్రాజెక్టు. అట్లాగే మరి వాళ్ళ నడుకుదుటి ఈ రైల్వే ఏదైతే ఈ ప్రాంతాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి తీసుకెళ్ళబోతూ ఉంది, పారిశ్రామిక హబ్గా చేయాలని కూడా చాలా పెద్ద ఎత్తున ఒక నరసింహారెడ్డి గారు చక్కటి మేనిఫెస్టోతో ఇవాళ ఈ మేనిఫెస్టో అనేది కనిగిరిని ఏ విధంగా ఎన్డీఏ కూటమి అధికారంలో రాగానే అటు ప్రధానమంత్రి గారు మోడీ గారు అట్లాగే చంద్రబాబు గారి నాయకత్వంలో శాసనసభ్యుడిగా ఒక నరసింహారెడ్డి గారు ఏం పనులు చేయబోతున్నారు, ఇట్లా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే సూపర్ 6లో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు, రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలు, అదేవిధంగా మేనిఫెస్టోలో 25 లక్షల ఇన్సూరెన్స్ కుటుంబాలకు కావచ్చు, పెన్షన్ 4,000 కావచ్చు, జూన్ జూలై ఏదైతే ఇచ్చే పెన్షన్ ఈ 3 నెలలై జూలై 1వ తారీఖున 7,000 ఇవ్వటం కావచ్చు, ఇట్లా చాలా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ 50 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్షన్ ఇవ్వాలనేది ఇట్లా చక్కటి కార్యక్రమాలు మేనిఫెస్టోలో తీసుకెళ్ళడం జరిగింది. డెఫినెట్గా ఇవన్నీ కూడా నిరుద్యోగులు ఈ ప్రాంతం నుంచి అటు మిలిటరీలో కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇటు మెడ్రాస్ కావచ్చు, అటు బెంగళూరు కావచ్చు, వెనకబడ్డ ఈ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున యువత కష్టపడి చదువుకొని చాలా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళటమే కాకుండా బయటి ప్రాంతాలకు వెళ్ళారు. మళ్ళీ ఇక్కడ ఈ సాగునీటికి తాగునీటికి శాశ్వత పరిష్కారం వస్తే ఇండస్ట్రియల్ హబ్లు వచ్చి ఈ నడుకుదుటి కాళహస్తి రైల్వే ఈ నిర్మాణం పూర్తవగానే ఈ ప్రాంతానికి బోల్డన్ని అవకాశాలు వస్తాయి, మౌలిక సదుపాయాలు పెరుగుతాయి, దానివల్ల ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. చాలా పెద్ద ఎత్తున రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అన్ని విధాలుగా కూడా ఉగ్రన్న నాయకత్వంలో ముందుకెళ్ళబోతుంది. రాజధాని ఇష్యూ అంటే రాజధాని ఇష్యూకి సంబంధించి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పడేశారు. 34,000 ఎకరాలు ఇచ్చిన 32,000 మంది రైతుల్ని 1,600 రోజుల పైగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి మహిళలను కూడా చూడకుండా కనికరం లేకుండా డొక్కల్లో కాలు బూటులతో తన్నిన పోలీసులను కూడా మనం చూసాం. ఇన్ని దుర్మార్గాలు అమరావతి విధ్వంసానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెల రోజులు తిరగకుండా ప్రజావేదిక విధ్వంసంతో ఈ రాష్ట్రంలో పరిపాలన ప్రారంభమైంది. జేసీబీల పరిపాలన శుక్రవారం వచ్చిందంటే జేసీబీ ప్రొక్లైమ్, శనివారం వచ్చిందంటే ఒక ప్రధాన నాయకుడు అరెస్టు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారినే 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది, ఏ విధంగా కక్షపూరిత వైఖరి ఉందనేది ఈ దేశానికి జగన్మోహన్ రెడ్డి చూపించాడు. ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాలో సుమారు 8 లక్షల కోట్లు దోపిడీ జరిగింది. మళ్ళీ ఈ డబ్బులన్నీ కక్కించి ఖజానాకు రప్పించాలి తప్పకుండా. ఏదైతే వాళ్ళ రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల అప్పు తీసుకెళ్ళాడు. ఇవాళ సముద్రమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఈ అభివృద్ధి సంక్షేమం అనేవి 2 కళ్ళగా ముందుకెళ్తాయి.
డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు. వాలంటీర్ వ్యవస్థ అండి, ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారో లేదంటే చేయిస్తున్నారో ఏదైనా కావచ్చండి. కాకపోతే మీరు వచ్చిన తర్వాత అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10,000 రూపీస్ జీతం ఇస్తాము అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా తెలియజేశారు. మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు చూడండి, దగ్గర దగ్గర 64 లక్షల పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు, విలేజ్ సెక్రటరీస్ కావచ్చు, ఉన్న సిబ్బంది ప్రతి ఒక్క ఉద్యోగస్తులు 40 నుంచి 50 మంది పెన్షన్దారులకి ఉదయం 6 గంటలకల్లా మే 1, 2 తారీఖుల్లో పూర్తి చేసే కార్యక్రమాన్ని ఇవాళ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి జగన్ నాటకంలో భాగంగా ఎవరైతే CEO మురళీధర్ రెడ్డి అటు అధికారులంతా కూడా కలిసి కుమ్మక్కయ్యి గత నెల సచివాలయాలు పంపించటం వల్ల అవాతాతల దగ్గర దగ్గర 33 మంది ఎండదాటికి మరణాలు చెందారు. దాన్ని మళ్ళీ మేము చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళి CEO దృష్టికి తీసుకెళ్ళి అంత ఒత్తిడి తెచ్చినప్పటికి కూడా జగన్ నాటకంలో భాగంగా ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పెన్షన్లు ఇంటికి 16 లక్షల మందికి ఇంటికి వెళ్ళి 2 రోజుల్లో ఇచ్చినప్పుడు 45 లక్షల మందికి ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికల్లో లబ్ధి చేయాలి జగన్మోహన్ రెడ్డికి అనే కుట్రలో భాగంగా కొంతమంది అధికారులు CS నాయకత్వంలో చేసిన దుర్మార్గం వల్ల ఇవాళ కొంతమంది వృద్ధులు ఎండదాటికి మరి చూసాం మనం. ఇటువంటి దుర్మార్గాలు ఏమీ జరగవు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఉదయం 6 గంటలకల్లా మొదటి నెలలో మేము చెప్పిన 7,000 ఉదయం 6 గంటలకల్లా జూలై 1వ తారీఖున జరగబోతుంది. అదేవిధంగా 4,000 పెన్షన్ ప్రతి ఒక్కళ్ళకి ఏదైతే SC, ST, BC మైనార్టీలు 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్న వాళ్ళకి కూడా ఇవ్వటం జరుగుతుంది. అండ్ మేనిఫెస్టోకి సంబంధించండి, ఇది మీది అంటే ఏదైతే కూటమి మేనిఫెస్టో ఉందో అది టీడీపీ అండ్ జనసేనకు సంబంధించింది. అఫ్ కోర్స్ బీజేపీ నుంచి ఆమోద ముద్ర వచ్చినప్పటికీ కూడా ఒక ప్రచారం జరుగుతోంది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. చాలా క్లియర్గా ఆ రోజు సిద్ధార్థనాథ్ సింగ్ గారు బీజేపీ నుంచి వచ్చారు. అదేవిధంగా కేంద్ర స్థాయిలో బీజేపీ ఒక మేనిఫెస్టో ఇచ్చింది. అట్లాగే రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం జనసేన కూటమి ఏదైతే అందరం కూడా కలిసి ముగ్గురు ఉన్నామో అందరూ వాళ్ళ మద్దతుతో వాళ్ళ పూర్తి సహకారంతో మనం ఎన్నికల మేనిఫెస్టోని ఇవ్వడం జరిగింది. అటు కేంద్రంలోంచి వచ్చే బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోతో మన రాష్ట్రానికి లబ్ధి సరిపోతుంది, మన మేనిఫెస్టోతో రాష్ట్రంలో లబ్ధి సరిపోతుంది. ఆ విధంగా అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమి అటు కేంద్రం రాష్ట్రం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అట్లాగే ప్రజల జీవిత మెరుగుపరచడానికి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. ఫైనల్గా అంటే 3 పార్టీల కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏదైతే క్యాడర్ ఉందో వాళ్ళకి ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా ఈ మండు టెండర్లో కష్టపడి పనిచేస్తున్నారు. ఇవాళ ఆ మండు టెండర్లో నిన్న దర్శిలో చూసాం, మొన్న గదలూరులో చూశారు, అట్లాగే పొదిల్లో చూసాం. మండు టెండర్లో కూటమి ఎన్డీఏ కూటమి కార్యకర్తల నాయకులు లారీల్లో వస్తూ ఉన్నారు. మండు టెండర్లో 48 డిగ్రీల సెంటీగ్రేడ్లో లారీలు ఎక్కువ వస్తున్నారంటే ఏ విధంగా కసి పట్టుదల వాళ్ళలో ఉందో కనపడతా ఉంది. ఎన్ని జన్మలెత్తినా ఎన్ని పనులు చేసినా కార్యకర్తల నాయకులు కష్టం తీర్చలేంది. డెఫినెట్గా కనిగిరి నియోజకవర్గం రాష్ట్రంలో ఒక మోడల్ నియోజకవర్గంగా ఒగ్గ నరసింహారెడ్డి గారి నాయకత్వంలో తీర్చిదిద్దబడుతుంది. దానికి ఆ విధంగా ఆయన అడుగులు వేస్తూ ఈ 5 సంవత్సరాలు కష్టపడి ఇంటింటికి వెళ్ళి మేనిఫెస్టోని తను చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లారు. డెఫినెట్గా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు 175 నియోజకవర్గాల్లో కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మా లక్ష్యం 160 శాసనసభ, 24 పార్లమెంటు స్థానాలు సాధించే దిశగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు అట్లాగే బీజేపీ నాయకులు కలిసి పనిచేస్తాం. బట్ వై నాట్ 175 అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారండి. మీరే చూస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమతో స్పెషల్ ఇంటర్వ్యూ విత్ బీఆర్కే న్యూస్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ అండ్ ఓవర్ టు స్టూడియో.